ఇటలీలో మరోసారి నీటి కరువు ఏర్పడింది. ముఖ్యంగా ఆ దేశంలోని కాప్రీ ద్వీపంలో నీటి కొరత తీవ్రంగా ఉంది. ఈ పరిస్థితుల్లో అక్కడికి వచ్చే పర్యాటకులపై ప్రభుత్వం నిషేధం విధించింది. నేపుల్స్ బేలో ఉన్న కాప్రీ ద్వీపం విల్లాలు, కోవ్ స్టడెడ్ బీచ్లు, విలాసవంతమైన హోటళ్లకు ప్రసిద్ధి చెందింది. ఈ ద్వీపంలో దాదాపు 13,000 మంది శాశ్వత నివాసులు ఉండగా వేసవి కాలంలో నిత్యం వేల సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. అయితే గత కొన్ని రోజులుగా ఇక్కడ తీవ్ర నీటి కొరత ఏర్పడింది. దీంతో ఇక్కడికి వచ్చే పర్యాటకులకు సరిపడా నీరు అందుబాటులో లేకపోవడంతో ముందస్తు చర్యల్లో భాగంగా పర్యాటకులపై నిషేధం విధిస్తూ అక్కడి ప్రభుత్వం శనివారం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయంతో దక్షిణ ఇటలీలోని నేపుల్స్, సోరెంటో నుండి ద్వీపానికి ప్రయాణించే చాలా పడవలు తిరిగి ఓడరేవుకు చేరుకున్నాయి. అత్యవసర పరిస్థితి కారణంగా నిషేధాన్ని విధిస్తున్నట్లు కాప్రీ మేయర్ ఫాల్కో తెలిపారు. శుక్రవారం దీవిలో చాలా వరకు నీరు ఉందని, అయితే శనివారం ఉదయానికి నీరు సరఫరా చేసే ట్యాంకుల్లో సమస్య కారణంగా కొరత ఏర్పడిందని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతిరోజు కాప్రీకి వచ్చే వేలాది మంది పర్యాటకులను వెనక్కి పంపకపోతే పరిస్థితి మరింత దారుణంగా ఉండేదని తెలిపారు. అందుకే పర్యాటకులపై నిషేధాన్ని విధించినట్లు వెల్లడించారు. అయితే ఇప్పుడు కాప్రీ ద్వీపంలో నీటి సరఫరా సమస్య పరిష్కారం కావడంతో తాజాగా పర్యాటకులపై నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో పర్యాటకులు మళ్లీ కాప్రీ ద్వీపానికి చేరుకుంటున్నారు. అయితే నిషేధం పరిధిలోకి రాని స్థానిక ప్రజలకు ప్రత్యేక ట్యాంకర్ల ద్వారా త్రాగునీటి సరఫరాను చేస్తున్నారు. ట్యాంకర్ల నుండి ప్రతి ఇంటికి 25 లీటర్ల వరకు మాత్రమే సరఫరా చేసినట్లు అక్కడి అధికారులు తెలిపారు. 2022వ సంవత్సరంలోనూ ఇటలీలో తీవ్ర నీటి కొరత ఏర్పడింది. అప్పుడు కూడా ప్రభుత్వం చాలా ప్రాంతాల్లో నీటి వినియోగంపై ఆంక్షలు విధించింది.